నా వెనకాల మోడీ ఉన్నాడు, నా వెనకాల అమిత్ షా ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఆ పేరుతోనే కథ నడుస్తుంది ప్రస్తుతం. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం సంకేతం ఇచ్చారు? మన లోకేష్ని పిలిచినప్పుడు పవన్ పిలిచారా? ఉట్టి లోకేష్తోనే మాట్లాడారే, కిషన్ రెడ్డి పురంధేశ్వరితోనే మాట్లాడారే. వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. అంటే పొత్తుల వ్యవహారం పవన్ కళ్యాణ్ ద్వారా తాము చూస్తామని చెప్పలా, మేమే డైరెక్ట్ మా వాళ్ళతో మాట్లాడుకోండి అని సంకేతం ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం పురంధేశ్వరి తేల్చాలి. పురంధేశ్వరి చేతిలో ఏముండదు, అధిష్టానం ఏదైనా చెప్తే చేయడమే. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ డినై చెయ్యట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, పొత్తు ఉండబోదని తేల్చి చెప్పట్లేదు అధిష్టానం. ఇది పొత్తుకు ఒక సంకేతం, పొత్తుకి సంకేతం ఇది. అదే సందర్భంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది పురంధేశ్వరి అండ్ టీం. తెలుగుదేశాన్ని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఇద్దరిని విమర్శించింది. అట్లాంటిది ఇక్కడ ఓన్లీ అధికార పక్షాన్ని మాత్రం విమర్శిస్తుంది. అంటే అర్థం ఏంటి? పొత్తుకి అదొక సంకేతం. మూడవది, సోము వీర్రాజు తెలుగుదేశాన్ని విమర్శించేవాడు, వైసీపీని విమర్శించేవాడు. అప్పుడు